విజయవాడ నగరాన్ని వరదలు తీవ్రమైన నష్టాల్లోకి నెట్టాయి. వరద బాధితుల్లో ఒక్కొక్కరిది ఒక్కో వ్యధ. ఇంట్లోకి వరద చేరి సామాగ్రి ధ్వంసమై బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇంట్లోని వస్తువులన్నీ బురదలో కూరుకుపోయాయి. కాలనీల్లోని పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. విజయవాడలో సంభవించినటువంటి వరదలు చిన్న చిన్న జీవితాలన్నీ కూడా ఛిద్రం చేసేసింది. అందరివి చిన్న బ్రతుకులే, చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నటువంటి వాళ్ళని చడి చప్పుడు లేకుండా వచ్చినటువంటి వరదలు మొత్తం జీవితాలని ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ ఆ స్టార్టింగ్కి తీసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూస్తున్నాం ఇప్పుడు ఇళ్లలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వర్షపు నీళ్లు బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇంటిని అదే వర్షం నీటితో క్లీన్ చేసుకుంటున్నారు. చూస్తున్నాం కదా, బైక్స్, సైకిళ్ళు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ప్రతిదీ వీధిలో నుంచి ఏ వీధి చూసినా కన్నీటి గాదే కనిపిస్తుంది, వినిపిస్తుంది కూడా. ప్రతి ఒక్కళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలో నుంచి ఆ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా పూర్తిగా పాడైపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అన్నింటిని కూడా క్లీన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం వెళ్దాం, క్లీన్ చేస్తున్నటువంటి ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. నేను ఒక ఇంట్లోకి వెళ్తాను. ఇది ఒక బ్యూటీ పార్లర్, వర్షిత హెర్బల్ అని ఒక బ్యూటీ పార్లర్ అయితే ఇక్కడ ఉంది. ఆ ఇంట్లోకి నేను ప్రస్తుతం అయితే వెళ్తున్నా. ఈ ఇల్లు చూస్తే ఆ ఇంటికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఇప్పుడిప్పుడే క్లీన్ చేస్తున్నట్టున్నారు. అంటే వరద నీటిని ఆ నీటినే లోపలికి వేసి వీళ్ళందరూ కూడా ప్రస్తుతం క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వస్తువులన్నీ దాదాపుగా అన్నీ తడిచిపోయినట్లుగా కనిపిస్తున్నాయి. అంటే ఇది బెడ్రూమ్లా ఉంది. ఒక్కసారి నేను బెడ్రూమ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి వాష్రూమ్స్ ఇవన్నీ చూస్తే నిజంగా చెప్పాలంటే ఇవి మాటలు చెప్పడం కంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ స్మెల్ కూడా భరించలేనటువంటిది. ఖచ్చితంగా ఈ స్మెల్లో నుంచి వీళ్ళు బయటికి రావాలంటే ఇవన్నీ చూస్తున్నటువంటి వాష్రూమ్ కానీ కబోర్డ్స్ కానీ పూర్తి స్థాయిలో తడిచిపోయి ఈ బట్టలన్నీ కూడా ఇంక ఇవన్నీ వేసుకోవడానికి వీళ్ళెవరికి కూడా ఈ బట్టలు అయితే ప్రస్తుతం పనిచేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. బెడ్ కూడా పూర్తిగా తడిచిపోవడం, చిరిగిపోవడం. ఇక చూస్తున్న స్పాంజీ మొత్తం అంతా కూడా బయటకు వచ్చేసినట్టుంది. అంటే వాటర్ ఫ్లో మొత్తం ఇది ప్రవాహం కొనసాగినటువంటి పరిస్థితి అయితే ఇంట్లో నుంచి. ఇక్కడ కనిపిస్తున్నటువంటిది అంటే మంచం పైనుంచి ఒక నీడలాగా కనిపిస్తుంది. దాదాపుగా అంటే నేను కింద నుంచి పైకి వచ్చాను. ఈ రూమ్లోనే దాదాపుగా 3 నుంచి 4 అడుగులు, ఈ మొత్తం గోడ 10 అడుగులు ఉంది. అంటే దాదాపుగా 5 అడుగుల వరకు కూడా ఇక్కడ ఒక మచ్చ కూడా కనిపిస్తుంది. అంటే దీని ప్రకారం ఇంత లెవెల్లో వాటర్ అయితే ప్రవాహం కొనసాగినటువంటి పరిస్థితి అయితే ఈ ఇంట్లో అయితే ఉన్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా ఇది బ్యూటీ పార్లర్ అని బయట బోర్డు చూస్తే ఎక్కడ చూసినా వస్తువులన్నీ మొత్తము చెల్లా చెదురుగాను, ఛిద్రంగాను. అసలు ఇంకా కనిపిస్తున్న ఈ రూమ్ అయితే ఎట్లా ఉందో ఒకసారి చూస్తే ఇది అంటే బ్యూటీ పార్లర్కి సంబంధించిన చాలా వస్తువులు ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నటువంటిది కూడా సహజంగా అందంగా రెడీ అవ్వడం కోసం అమ్మాయిలు అబ్బాయిలైనా సరే బ్యూటీ పార్లర్కి వస్తారు. కానీ అలాంటి చైర్లోనే కూర్చుని అందంగా రెడీ అయ్యి బయటికి వెళ్తారు. కానీ అందంగా తయారు చేసే చైర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు కానీ అందహీనంగా తయారైపోయినటువంటిది అయితే మనమైతే చూడవచ్చు. కింద ఉన్నటువంటి ఈ బురద సో మొత్తం సెల్ఫ్ల్లోకి, చైర్స్లోకి, అదేవిధంగా వస్తువులు అన్నింటిలోకి కూడా బురద అనేది వచ్చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి కెమెరా పర్సన్ వినోద్ చూపిస్తున్నాడు. అంటే మన ప్రతిబింబాన్ని మనం చూసుకుంటే ఎట్లా ఉంటుంది అనేదానికి ఈ అద్దంలో మనల్ని మనం చూసుకుంటే కనిపిస్తుంటాం. కానీ అద్దంలో కనిపిస్తున్నటువంటి సీన్ చూస్తే మొత్తం అంతా కూడా ఆపోజిట్లో ఈ కింద బురద ఎంత ఉందనేది దాంట్లో కూడా అంటే ఇక్కడికి వస్తే ఏ చోటకైనా బ్యూటీ పార్లర్లకు మంచి బ్యూటీషియన్స్ దగ్గరికి వస్తే అందంగా తయారై వెళ్తాం. కానీ ఇక్కడ చూసుకుంటే మనకు అందం కంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాతావరణం మాత్రం అందహీనంగా ఉందనే చెప్పొచ్చు. వీళ్ళ వస్తువులన్నీ మ్యాక్సిమం అన్నీ పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దేవుణ్ణి ఏ చిన్న అంటే ఆపద వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా భగవంతుడా మాకు మా సమస్యలను నెరవేర్చు, మా కష్టాలను తీర్చు, మా ఇబ్బందులు తీర్చని భగవంతుడికి నిత్యం పూజలు చేస్తూ ఉంటాం. భగవంతుడిని రోజు వేడుకుంటూ ఉంటాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇదే పూజ గది, నిత్యం పూజలు అందుకునేటటువంటి దేవుని పటాలు ఇవన్నీ. ఆ భగవంతుని పటాలకే ఈరోజు ఇగో ఈ విధమైనటువంటి పరిస్థితి. ఎక్కడ ఏ దేవుడు ఉన్నాడో ఎవరికీ తెలియదు, ఏ దేవుడు ప్రతిమ ఉందో ఎవరికీ తెలియదు. మొత్తం అన్నీ కూడా ఎలా ఉన్నాయో మనమైతే చూడవచ్చు ఈ ఫొటోస్ అన్నింటినీ కూడా. అంటే బురదలో ఇక్కడ అమ్మవారు అంటే విజయవాడ కనకదుర్గమ్మ, ఇదే విజయవాడకి ప్రస్తుతం వరదలు వచ్చినటువంటి పరిస్థితి. ఇన్ని దేవుని పటాలు మొత్తం అన్నీ కూడా ఛిద్రమ పూర్తిగా
అసలు స్వరూపం దేవుని స్వరూపమే లేకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిత్యం పూజలు అయితే అందుకుంటూ ఉంటారు దేవుళ్ళు. ఆ పూజలకి ప్రస్తుతం అయితే ఎట్లాంటి పూజలు జరగట్లేదు. పూజ గది కూడా మొత్తం అంతా అలా ఇరిగిపోయి వంగిపోయి లోపలికి వెళ్ళిపోయి లోపల అంటే చిన్న చిన్న దీపపు కుందెలు లోపల ఉన్నాయి. లోపల కూడా అంటే లోపల అమ్మవారి ఫొటోస్ అన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంత స్థాయిలో ఈ లెవెల్లో వాటర్ వచ్చింది ఒక్కచోటే కాదు. ఈ వస్తువులన్నింటినీ కూడా చూస్తే అంటే అడుగు తీసి అడుగేస్తే జారిపోతూ ఉంది. ఎంత చెల్లాచెదురుగా ఎంత ఛిద్రంగా ఏం మిగిలింది అంటే వీళ్ళకి చూడడానికైతే ఈ చూస్తూ ఉంటేనే అర్థమవుతుంది ఏం మిగిలింది ఏం మిగిల్చుకున్నారు అనేది. పూర్తి స్థాయిలో అప్రమత్తత అంటే అధికారుల నుంచి ఏ విధమైనటువంటి అప్రమత్తత లేదు. అదేవిధంగా అధికారులు హెచ్చరికలు లేకపోవడంతో ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి మనమైతే చూడొచ్చు. ఇవన్నీ ఏదో పడేసినటువంటి గుడ్డ పిలికిలో పనికి రానటువంటివో కాదు, అన్నీ కొత్తవే. వాళ్ళు వేసుకునేటటువంటి బట్టలు అన్నీ కూడా ఇలా ఎందుకు ఇంకా పనికి రాకుండా వీటినన్నింటినీ కూడా ఇప్పుడు ప్రస్తుతం వీటిని తీసి వీళ్ళు డస్ట్బిన్లు ఆ చెత్తలో మున్సిపాలిటీ నుంచి చాలామంది చెత్తను క్లియర్ చేయడానికి వస్తున్నటువంటి అయితే ఉంది. ఆ చెత్తలోనే ఈ బట్టలన్నీ వేయాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ దుప్పట్ల దగ్గర నుంచి వేసుకునే బట్టలు మొత్తం అన్నీ కూడా తడిచిపోయినటువంటి నేపథ్యంలో వీటిని ఏం చేయాలో తెలియక ప్రస్తుతం అయితే వీళ్ళు ఇక్కడ ప్రస్తుతం ఆ కుప్ప కింద బయటపడేసినటువంటి పరిస్థితి అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. ఎంత హృదయ విదారకమో ఎంత దారుణంగా ఉందనేది మనమైతే చూడొచ్చు. ఇంకోటి కూడా రోజు అంటే ఇది సంపాదించిన రూపాయలు కూడగట్టినా కూడా ఒక్కదాని కోసమే. అదంతా ఏంటంటే గుప్పుడు మెతుకులు తినడం కోసం. ఇది కిచెన్ పై వరకు కూడా వాటర్ వచ్చేసినటువంటి పొజిషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ లెవెల్ మచ్చలన్నీ తెలుస్తున్నటువంటిది అయితే ఉంది. ఏ స్థాయిలో ఎంతవరకు బురద పేరుకుపోయిందో ఒకసారి కెమెరా పర్సన్ వినోద్ ఒకసారి చూపిస్తున్నాను. అంటే నేను ఇక్కడ ఉన్నటువంటి దాన్ని పేరు కూడా అక్షరాలు కూడా రాస్తే ఇక్కడ నేను రాస్తున్నాను బిగ్ టీవీ అని. ఎందుకు అంటే ఇది ఎంత మందాన్న ఉందో ఎంత పేరుకుపోయిందో మట్టి బురద అనేదానికి ఒక నిదర్శనంగా మనమైతే దీన్ని చూపించవచ్చు. మొత్తం కిచెన్లో ఉన్నటువంటి వస్తువులు సెల్ఫ్లు అంటే ఈ వాటర్ లెవెల్ని తెలియజేయడం కోసం ఇక మొత్తం ఎంతవరకు ఆ ప్రవాహం కొనసాగింది, మట్టి ఎలా పేరుకుపోయింది అనేది ఇవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళు చూపిస్తున్నారు హౌస్కు సంబంధించినటువంటి ఓనర్స్ అక్కడ వరకు అంటే దాదాపుగా 4 అడుగులు ఇంటి వరకు ప్రవహించింది ఇంటి లోపల. అదేవిధంగా ఇంటి బయట నుంచి చూస్తే ఈ వాటర్కి సంబంధించినటువంటి ప్రవాహాన్ని ఇంటి బయట నుంచి కనుక చూస్తే చాలా దాదాపు 5-6 అడుగుల వరకు ఉన్న ఇంటి అంటే ఇక్కడ బ్యూటిషియన్గా వర్క్ చేస్తూనే ఇంట్లో ఉంటూ ఫ్యామిలీని రన్ చేస్తూ ఉన్నటువంటి ఆమె బ్యూటిషియన్గా చాలామందిని అందంగా తయారు చేసిన ఆమె ఎప్పుడు వాళ్ళ ఇంటిని అంటే చూడడానికి కూడా దారుణంగా ఉన్న ఇంటిని ఇప్పుడు రెడీ చేసుకుంటున్నారు. అలా వరద వచ్చినప్పుడు అసలు మీకు ఏమైనా తెలుసా, అలర్ట్ ఏమన్నా ఉందా? వచ్చేసరికి మీరు ఎక్కడ ఉన్నారు, తర్వాత వచ్చి చూస్తే ఎట్లా ఉంది ఇల్లు? మేము వరద వచ్చిన అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎవరు. ఫస్ట్ రోజు వర్షం పడింది, మామూలు కొంచెం నార్మల్గా ఎప్పుడు పడే వర్షమే కదండి, హైట్లోనే ఉంది కదా ఇల్లు, రావనుకున్నాము. కానీ సడన్గా వచ్చేసాయి. మేము మా మామయ్య గారి ఇంటికి వెళ్ళాము. వచ్చి ఇక్కడ వాళ్ళు ఫోన్ చేశారనమాట, ఇలా వచ్చేస్తున్నాయి తొందర రండి అని చెప్పి. ఇంకా ఫాస్ట్గా అక్కడ నుంచి మేము బయలుదేరి వచ్చేసరికి ఆల్మోస్ట్ మొత్తం అన్నీ మునిగిపోయాయి అనమాట. వచ్చేసరికి డోర్స్ అన్ని తీసేవన్నా ఓపెన్ అయిపోయినా క్లోజ్ చేసి ఉన్నా సరే వాటర్ అంతా లోపలికి వచ్చేసింది. మొత్తం అంతా వాటర్, మరి డోర్స్ అన్ని 4 వైపులా క్లోజ్ చేసే ఉన్నాయి కానీ వాటర్ ఎలా వచ్చిందో తెలియదు, మొత్తం అన్ని మునిగిపోయాయి. మీరు వచ్చేసరికి వాటర్ లెవెల్ ఎంత ఉంది అసలు ఇంటి దగ్గరికి వచ్చేసరికి? అది మీరు రాగలిగారా లేకపోతే ఇప్పుడు వచ్చి చూసారా? ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇంటి లోపలికి? మేము 3 days బ్యాకే మొన్న వర్షం పడినట్టు ఇక్కడ వాళ్ళు కాల్ చేస్తే వెంటనే వచ్చాము. మేము వచ్చేసరికి ఒక 3 feet అలా వచ్చేసి ఉన్నాయి వాటర్. అందులో అప్పటికి ఫాస్ట్గా ఎంత తీసినా సరే అప్పటికి ఆల్మోస్ట్ మునిగిపోయాయి. ఎక్కడ చూసినా కూడా ఒక్కటే వీళ్ళకి ప్రతి ఏ ఇంటికి వెళ్ళినా ఒకటే బాధ. కష్టపడి సంపాదించుకున్నది రూపాయి పోగు చేసి సంపాదిస్తున్నటువంటి ప్రతి పైసా కూడా ఇవాళ వరదల్లో ముంపుకు గురయ్యి వరద పాలైపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చివరికి దిక్కుతోచినటువంటి పరిస్థితి, దీంట్లోంచి కోలుకోలేమనే ఆ బాధ వాళ్ళలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వరద నీరు తగ్గడం, ఆ ఫ్లో తగ్గుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ఇళ్లను క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వినోద్తో రాజు, బిగ్ టీవీ, విజయవాడ. వారం రోజులుగా తమ ఇళ్లలోకి చేరిన వరద వస్తువులన్నింటినీ నాశనం చేస్తుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామాగ్రితో పాటు వేలాది రూపాయలు విలువైన ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ఫ్యాన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు.
బెజవాడను ముంచేసినటువంటి వరదలు అటు పెద్దవాళ్ళనే కాదు పిల్లల్ని కూడా ఏమీ చేయలేని వాళ్ళ నిస్సహాయులుగా చేసేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏ ఇంటిలో చూసినా కూడా ఒక బాధ వేదన కనిపిస్తుంది. నేను చూపించేది ఇక్కడ నేను ఒక ఇంటి దగ్గరికి వచ్చాను. అజిత్ సింగ్ నగర్కి సంబంధించి ఆ ఇంట్లో ఆ పిల్లాడు ఆ ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు వాటర్ని టబ్బు అంటే వీటిలో స్టోర్ చేసుకునే టబ్బుకి సంబంధించి దాన్ని బురదను కూడా క్లీన్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఎందుకు అంటే ప్రతి ఇంట్లోనూ ముంపు ఉంది, ప్రతి చోట అందరూ ఇదే పని చేస్తున్నారు. ఇందులో ప్రత్యేకత ఏముంది అనుకోవచ్చు, కానీ ఇక్కడ నాకు కనిపిస్తున్నది ఏంటి అంటే స్కూల్స్ దాదాపుగా పిల్లలు గత వారం రోజుల నుంచి శనివారం నుంచి ఈవేళ దాదాపుగా 7 days నుంచి వీళ్ళు స్కూల్కి వెళ్తున్నటువంటి లేదు. వర్షాల అలర్ట్తో పూర్తిగా మొత్తం విజయవాడలో సగం మంది పిల్లలు స్కూల్కి కాలేజీలకి వెళ్తున్నటువంటి పరిస్థితి లేదు. ఈ బొడ్డోని అడుగుదాం, అసలు ఏం చదువుతున్నావు, అసలు ఎన్ని రోజులు స్కూల్కి వెళ్తున్నావు? 7 days వెళ్తున్నా. నా స్కూల్ ఏమో మొత్తం తడిసిపోయింది. అక్కడ నేనేమో బందర్లో వెళ్ళి ఉంటున్నా. ఇల్లు క్లీన్ చేసుకోవడానికి వచ్చాను, మొత్తం తడిసిపోయిందిగా. అందుకే డ్రమ్ చదువుతున్నావు నువ్వు? 5th class. ఓకే. సో అంటే వరదలు వచ్చినప్పటి నుంచి స్కూల్కి వెళ్ళట్లేదా నువ్వు? మీ స్కూల్ వాళ్ళు ఏమన్నా స్కూల్కి రమ్మని అలా ఏమైనా చెప్పారు? అసలు కాదు, చెప్పలా. సో అక్కడ మీ స్కూల్ ఎట్లా ఉంది? స్కూల్ కూడా మునిగిపోయిందంట, నీకేమైనా తెలుసా? ఎవరైనా చెప్పారా మీ స్కూల్ మునిగుందో లేదా అనేది తెలుసా? ఎక్కడ ఉంటుంది మీ స్కూలు? ఇక్కడే శుభోదయ స్కూలు. శుభోదయ అంటే అది కూడా వరదల్లోనే ఉందా స్కూల్? నీ బుక్స్ ఎట్లా ఉన్నాయి అసలు? నీ బుక్స్ పరిస్థితి ఏంటి? తడిసిపోయింది, సగం తడిసిపోయింది మా బుక్స్. అవునా? ఇంట్లో ఎవరెవరు ఉంటారు నీతో పాటు? మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరైనా ఉంటారా? వాళ్ళు చదువుకుంటున్నారా? మా అన్నయ్య 5th class, నేను 5th class, మా చెల్లి కూడా 4th class. వాళ్ళ బుక్స్ కూడా తడిసిపోయినా? నీ బుక్స్ బ్యాగ్ చూపిస్తావు అసలు ఎలా ఉందా, ఎక్కడ ఉన్నా? అంటే ఇన్ని రోజులు ఎక్కడ పెట్టేశారు? మనవాడు అంటే బొడ్డోడు వీళ్ళు రోజు స్కూల్కి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. వాళ్ళ బ్యాగ్స్ అన్నీ చూస్తుంటేనే బ్యాగ్ మొత్తం అంతా కూడా తడిచి ఉంది. కాకపోతే కొంత సెక్యూరిటీ, పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి పుస్తకాలకి ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఉంటుంది. నేను ఒకసారి నీ బుక్స్ చూపిస్తావా ఎలా ఉన్నాయి ఏంటనేది? అంటే బ్యాగ్ మొత్తం అంతా బయట పక్క తడిచి ఉంది. కొంత సెక్యూరిటీగా వీళ్ళైతే పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బుడ్డోడు చదువుతున్నటువంటి పుస్తకాలకి సంబంధించి సగం వరకు అంటే ఇవన్నీ తడిచిపోయి ఇంకా వాటర్లో తడిగానే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఇవన్నీ తడిచిపోయినాయి కదా, పొద్దున్న స్కూల్కి వెళ్తే మీ టీచర్లు తిట్టరా నేను? తిడతారు, అన్ని బ్యాగ్స్ అలాగే తడిసుంటాయి అనుకుంటున్నాను నేను. అవునా? అంటే మీ సిస్టర్స్, మీ తమ్ముడి, మీ అన్నది అందరూ తడిచిపోయినాయి కాబట్టి మిగిలిన వరదలో ఉన్న వాళ్ళందరూ అలాగే తడిచిపోయింటాయి అనుకుంటున్నా? కాదు, సగమేమో తడిసి ఉండరు. ఎందుకంటే వాళ్ళు కొంతమంది పైన ఉంటారు కదా, అయితే కొంతమంది కింద ఉంటే మొత్తం తడిసిపోతాయి బ్యాగులు లోపల పెడితే. బుక్స్ అన్ని తడిచిపోయినాయి. సో ఈ పిల్లలు నిజంగా అంటే ఒక మెచ్యూర్డ్గా ఈ వారం రోజుల నుంచి ఈ వరదలను చూస్తున్నారు కాబట్టి వాళ్ళ బుక్స్, వాళ్ళ బ్యాగ్స్ అన్నీ తడిచిపోయినటువంటి పొజిషన్ అయితే ఉంది. సో చూసాం కదా, ప్రస్తుతం జుబేద్ తన బుక్స్ అన్నీ కొంతవరకు తడిచిపోయినాయి. వారం రోజుల నుంచి స్కూల్ లేదు. చివరికి ఏం చేయాలో తెలియక ఇంట్లో పేరెంట్స్ ఇంటిని క్లీన్ చేస్తుంటే తను కూడా తోడుండి ఆ ఇంటిని క్లీన్ చేస్తున్నటువంటి వాటిల్లో వస్తువులన్నింటినీ తోముతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్క జుబేదే కాదు, సింగ్ నగర్ ప్రాంతం దగ్గర నుండి అటు జక్కంపూడి, అదేవిధంగా వాంబే కాలనీ, కండ్రిక, పాయకాపురం, ముఖ్యంగా నున్న, ఈ ప్రాంతాలు మొత్తం అన్నీ కూడా ఈవేళ వరద ముంపులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలా వరద ముంపులో ఉండడంతో పిల్లలకి చదువు లేదు. రేపటి నుంచి వాళ్ళ బుక్స్ కూడా పూర్తిగా తడిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అప్స్టేర్లో ఉన్నటువంటి పొజిషన్ బాగానే ఉన్నా జుబేదే చెప్తున్నాడు, పైన ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి బాగానే ఉంటుంది, వాళ్ళ బుక్స్ దాచుకుంటారని. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న అందరి పరిస్థితి కూడా ఇదే. మమ్మల్ని ఏమీ అనరు అనుకుంటున్నాం మా టీచర్స్, రేపొద్దున్న స్కూల్కి వెళ్తే అందరు బుక్స్ తడిచిపోతాయి కాబట్టి అని ఒక మెచ్యూర్డ్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక జుబేద్ లాంటి ఎంతోమంది విద్యార్థులు ఈరోజు ఈ మొత్తం వరద ముంపులో ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ చదువు, వాళ్ళ స్కూల్కి వెళ్ళడానికి అవకాశం లేక ఇంట్లో ప్రస్తుతం అయితే ఉంటున్నారు. మరి స్కూళ్ళు ఎప్పుడు తెరుస్తారో, వీళ్ళు స్కూల్ ఎప్పటికి వెళ్తారో, వెళ్ళిన తర్వాత తడిచిన పుస్తకాలతో, పాడైన పుస్తకాలతో స్కూల్కి వెళ్తే వాళ్ళ టీచర్స్ ఏమంటారో అనే భయంతో కూడా వీళ్ళ మనసులో అయితే కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరినీ వరద ముంపు ఒక విధమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వినోద్తో రాజు, బిగ్ టీవీ, విజయవాడ.
స్వయం ఉపాధి కోసం చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటున్న చిరు వ్యాపారులను వరద బురదలో ముంచేసింది. దుకాణాల్లోని వస్తువులన్నీ వరద నీటిలో తడిచిపోయి తీవ్రంగా నష్టపోయారు వ్యాపారులు. వరద మిగిల్చిన నష్టంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. బుడమేరు ముంపు వరద ఎన్నో జీవితాలని వాళ్ళ నాశనం చేసేసిందని చెప్పొచ్చు. విజయవాడ మొత్తం అంతా కూడా ముంపులో ఉంది. విజయవాడలో ఉన్నటువంటి అనేక మంది జీవితాలు ఇవాళ మళ్ళీ మొదలు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి నన్ను చూస్తే నా కాలి ఇంచుమించుగా ఒక అరడుగు వాటర్లో నేను ప్రస్తుతం ఉన్నాను. ఎందుకు చూపిస్తున్నానంటే కొన్ని ప్రాంతాల్లో వాటర్ లెవెల్ మొత్తం అంతా తగ్గింది. అరడుగు నుంచి అడుగు, 2 అడుగులు, కొన్ని చోట్ల 3 అడుగులు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడే వరద తీవ్రత తగ్గేసరికి షాపులకు సంబంధించినటువంటి యజమానులు కొంతమంది షాప్స్ తెరుస్తున్నారు. చాలా వరకు షాపులు ఎలా ఉన్నాయో ఏంటనేది ఎవరికీ తెలియదు. నేను ఎందుకు వాటర్ లెవెల్ చూపించానంటే ప్రస్తుతం ఉన్నటువంటి అరడుగు వాటర్లో నుంచి నేను ఒక్కొక్కటిగా ఇక్కడ ఉన్నటువంటి మెట్లు దాటుకుని వెళ్తే వాటర్ ఇక్కడ వరకు ప్రవహించింది. అంటే దాదాపుగా 5 అడుగుల మేర వాటర్ అయితే ప్రవహించినటువంటి పరిస్థితి ఉంది. షాప్ తీశారు. షాప్లో మొత్తం అంతా ఎలక్ట్రికల్ సంబంధించి ఎలక్ట్రానిక్స్, అదేవిధంగా ఇంటికి అవసరమైన ఎన్నో వస్తువులు. నిజంగా చెప్పాలంటే ఇది ఒక కొత్త షాపు, ఇది పాతది కాదు. దీనిలో ఉన్నటువంటి మొత్తం అంతా కూడా సర్దినటువంటి వస్తువులను కూడా చూస్తే కింద ఎట్లా ఉందనేది ఒకసారి కనుక మనం గమనించి చూస్తే మొత్తం ఏ స్థాయిలో ఉందో, ఎలా ఉందో, ఈ షాపుకి సంబంధించి ఎలా ఉందో. ఇంకా వాటర్ లోపలైతే ఉంది, ఇంకా లోపల నుంచి వాటర్ పోయినటువంటి పరిస్థితి లేదు. ప్రతి ప్లాస్టిక్ వస్తువు దగ్గర నుంచి ఎలక్ట్రికల్ వస్తువుల వరకు ఏది చూసినా ప్రతిదీ ఇంచుమించుగా 10 నుంచి 15 వేల రూపాయలు వాల్యూ ఉన్నటువంటి వస్తువులు. అసలు ఇవన్నీ కూడా నీటిలో నానిపోయి ముద్దయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఈ డ్రమ్లో కనుక మనం చూస్తే ఈ వస్తువులన్నీ అసలు ఇలా, అంటే ఈ డ్రమ్ము కంటే మనం ఇందాక 3 అడుగుల వరకు, అంటే 5 అడుగుల వరకు ప్రవహించి చెప్తున్నది. ఈ డ్రమ్ము సైజు 3 అడుగులు ఉంది. అదేవిధంగా వాటర్ వచ్చినటువంటి లెవెల్ చూస్తే 5 అడుగులు. ఓవరాల్గా చూస్తే ఓనర్ కూడా, షాప్ ఓనర్ చూపిస్తున్నాడు. ఇంకా ఆయన బాధ దాన్ని మనము మాటల్లో కూడా చెప్పలేనట్టు, దాన్ని వర్ణించలేని. ఇంకా ఈ డబ్బాలో పూర్తిగా నీళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ ఫ్యాన్స్, ఇవి సీలింగ్ ఫ్యాన్స్ అన్నీ తడిచిపోయి ముద్ద అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంక ఇవి పనిచేస్తాయన్న నమ్మకం అయితే షాప్ ఓనర్కి ఖచ్చితంగా వాళ్ళకైతే కనిపిస్తలేదు ఎక్కడ కూడా. ఎందుకంటే చూస్తున్నాం ఇది అంటే మేము ఇప్పటి వరకు కాలితో నడిచిన ఒక వైపు నుంచి వచ్చిన చూస్తున్నాం ఇదంతా ఎంత బురదమయముందో, ఎలా ఉందో ఏంటి అనేది. అంటే వరదలు వచ్చినప్పుడు బురద ఉండదా, లేకపోతే మట్టి చేరదా, ఇసుక చేరదా అని మనం అనుకోవచ్చు. కానీ చూస్తున్నటువంటిది ఇదంతా కూడా షాపులో ఇన్సైడ్కి 5 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి షాపు పూర్తిగా కింద నుంచి 5 అడుగులు ఉంటే షాపులోకి 5 అడుగుల ఎత్తులో దాదాపుగా 7 నుంచి 8 అడుగుల వరకు ప్రవహించడంతో ఇదంతా వీళ్ళు క్లీన్ చేసుకుని ఎన్ని వస్తువులు పనిచేస్తాయి, ఎన్ని వస్తువులు పని చేయవు అనేది కూడా ఒక వీళ్ళకి ప్రశ్నార్థకంగానే కనిపిస్తుంది. షాప్ ఓనర్ ఉన్నారు. అంటే అసలు ఎంతకాలం అయింది షాప్ చూస్తుంటే ఇదంతా కొత్తగా కనిపిస్తుంది. అసలు ఎంత పెట్టుబడి పెట్టుంటారు, నష్టం ఏంటి? ఆల్మోస్ట్ 55 లక్షల వరకు నాది పెట్టుబడి పెట్టినాను సార్. ఇది నా హార్డ్ కోర్ ఇన్వెస్ట్మెంట్. 8 ఇయర్స్ నాది కష్టం సార్. ఈ 2 రోజుల్లో అయితే పాడైపోయింది. ఇంకా దీన్ని ఇంకా రికవర్ కావాలంటే నో అదర్ ఆల్టర్నేట్ ఆప్షన్. వాళ్ళ వైఫ్ కూడా ఉన్నారు. అసలు ఏంటి, అసలు మిమ్మల్ని చూస్తూ ఉంటుంటేనే ఒకటి ఇదంతా కనిపిస్తుంటే మొత్తం అంతా పోయినటువంటి పొజిషన్. అసలు ఎంతవరకు ఉంటుంది అని చెప్తున్నారు? 22 లక్షలు, 25 లక్షల దాకా ఉంటుందని. అంతకంటే ఎక్కువే కూడా ఉంటుంది సార్. ఇప్పుడు ఎట్లా అసలు మీ పొజిషన్ మాకే అర్థం కావట్లేదు. ఎప్పుడు చూసారు? ఈ రోజే చూసారా దీన్ని ఓపెన్ చేసి? మీరు నిన్న మార్నింగ్ చూసాం సార్. అసలు అదంతా మట్టిమయం అయిపోయింది. నిన్నటి నుంచి ఇవన్నీ కూడా మీరు తీస్తున్నా ఈ వేళ వరకు అసలు సర్దలేకపోయారా వస్తువులన్నీ? అసలు లోపలికి రాలేకపోతున్నాం సార్. అంటే ఇక కన్నీళ్ళు ఒక్కటే తక్కువ. ఇప్పుడు మీరు అప్పులు చేసో లేకపోతే ఎవరి దగ్గర తీసుకొచ్చో బ్యాంకుల నుంచో డబ్బులు ఇంత బిజినెస్ చేశారు కదా, ప్రభుత్వం కూడా మిమ్మల్ని ఆదుకోకపోతే మీ పరిస్థితి ఏంటి అసలు? ఎవరు ఆదుకుంటారో ఏం అర్థం కాలేదు సార్. మా కష్టం అంతా పోయింది. అంటే మీరు వెళ్ళేటప్పుడు వరద వస్తున్నటువంటి సమయంలో మీరు చూసారా? అంటే ఉన్నారా ఇక్కడ షాప్లో ఆ రోజు కూడా? ఉన్నాం సార్, ఉన్నాం. మేమంతా కిందవన్నీ పైనవన్నీ సర్దుకునే లోపలే వచ్చి దూరేసినాయి సార్.
మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ దాకా వచ్చేసాయి వాటర్. కనీసం అలర్ట్ చేయనటువంటి అధికారులు కూడా బాధ్యత వహించాలి. లేకపోతే మిడిల్ క్లాస్ వ్యాపారిగా ఉన్నటువంటి నాలాంటి వాళ్ళు ఇంకా వ్యాపారాలు చేయడం కాదు కదా, బ్రతకడం కూడా కష్టం అనేది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ వినోద్తో రాజు, బిగ్ టీవీ, విజయవాడ.